నీలోఫర్లో 100 పడకల ఐసీయూ వార్డు ప్రారంభం. ఆరోగ్య రంగానికి 10,000 కోట్లు ఇస్తామన్న హరీష్. హైదరాబాద్కు వాటర్ ప్లస్ గుర్తింపు సంతోషం. రాష్ట్రానికి 12 అవార్డులు వచ్చాయన్న మంత్రి కేటీఆర్. పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలి. ఆదాయంలో 60% డీజిల్కే పోతోందన్న డ్రైవర్లు. హైదరాబాద్ సిటీ నుంచి షిఫ్ట్ కాని పరిశ్రమలు, వాయు జల కాలుష్యంతో జనం ఇబ్బందులు. సిటీలో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే. ఈఎంఐలు, ట్యాక్సులు కట్టుకోలేక ఓనర్ల కష్టాలు. కార్తీక మాసంలో పూలకు మళ్లీ డిమాండ్. దిగుబడి తగ్గడంతో పెరుగుతున్న రేట్లు. ఆరోగ్య రంగానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో 4 మెడికల్ టవర్స్ను నగరానికి 4 వైపులా తీసుకొస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి మరో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్నారు మంత్రి హరీష్. హైదరాబాద్ లో హైసియా నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన నీలోఫర్ 100 పడకల ఐసీయూ వార్డును ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. 1,10,00,000 రూపాయలతో ఐసీయూ వార్డును ఏర్పాటు చేశాయి. నీలోఫర్ లో మరో 25 ఐసీయూ పడకలను 1,75,00,000తో ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్ నిర్మాణ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి. ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ హాస్పిటల్స్ లకు డొనేట్ చేసేవారు ఆయా హాస్పిటల్ సూపరింటెండెంట్స్ తో మాట్లాడి అక్కడ రోగులకు అవసరమైన ఎక్విప్మెంట్ ను సమకూర్చాలన్నారు మంత్రి హరీష్ రావు. 33 కోట్ల రూపాయలతో నీలోఫర్ లో మరో 800 పడకలు అందుబాటులోకి తెస్తామన్నారు. థర్డ్ వేవ్ వస్తే సిద్ధంగా ఉండేందుకు 133 కోట్లు కేటాయించి 5,000 బెడ్స్ ని చిన్నపిల్లల కోసం సిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తుందన్నారు మంత్రి. సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో వైద్య రంగంలో 10,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య శాఖ మీద స్పెండ్ చేయాలని చెప్పి రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. నీలోఫర్లో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ బెడ్స్ సరిపోతలేవంటే నీలోఫర్కి ఎవరైనా వస్తే ఇక్కడ బెడ్ లేదు అనే పరిస్థితి రాకుండా మరో 800 పడకలు కూడా 33 కోట్ల రూపాయలతో యాడ్ చేస్తా ఉన్నాం. దానికి అవసరమైన సిబ్బందిని, స్టాఫ్ను కూడా వీలైనంత త్వరగా రిక్రూట్మెంట్ కూడా చేసి ఆ 800 పడకల్ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా ఉండాలని చెప్పి 133 కోట్ల రూపాయలతోని రాష్ట్రంలో 5,000 పడకలు ఇలా చిన్నపిల్లల కోసం థర్డ్ వేవ్ను ఎదుర్కోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డిఎంఈ రమేష్ రెడ్డి, నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుసేన్, హైసియా ఎండి భరణి, నిర్మాణ్, ఇన్ఫోసిస్, ఓపెన్ టెక్స్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్ర ప్రభుత్వం కాస్త తగ్గించింది. ఇతర రాష్ట్రాల్లో వీటి ధరలు తగ్గాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించకపోవడంతో క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు సంపాదనలో 60% డీజిల్కే పోతోందని అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దీంతో చాలా చోట్ల డీజిల్ ధరలు 100 రూపాయల దిగువకు వచ్చాయి. పెట్రోల్ ధరలు కాస్త తగ్గాయి. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ట్యాక్సులు తగ్గించాయి. అయితే తెలంగాణ, ఏపీ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వ్యాట్ తగ్గించలేదు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారం క్యాబ్, టాక్సీ డ్రైవర్లకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం కిలోమీటర్కి ఓలా, ఊబర్ 12 రూపాయలు మాత్రమే ఇస్తున్నాయని, వచ్చిన ఆదాయం డీజిల్ ఖర్చులకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ స్టేట్ టాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్. డీజిల్ రేట్లు పెరిగినా 2014లో ఉన్న ట్రాన్స్పోర్ట్ ధరలే అమల్లో ఉన్నాయన్నారు. జీవో నెంబర్ 6162 ప్రకారం కిలోమీటర్కి 17 రూపాయలుగా 2016లోనే చట్టం చేశారు. కానీ అది కూడా అమలు కావట్లేదని అంటున్నారు. కేంద్రంలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని కోరుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 6166 ప్రకారంగా 2016లోనే మనకు ఒక చట్టం చేసినారు. 17 రూపాయల కిలోమీటర్ రావాలని ప్రీపెయిడ్ ట్యాక్సీస్ కోసం మనం చేశాము. అదైనా కనీసం ఇంప్లిమెంట్ చేపియండి డ్రైవర్కి అని. కానీ ఇప్పుడు ఉన్న ఓలా, ఊబర్ కంపెనీస్ కేవలం 12 రూపీస్ కిలోమీటర్కి ఇస్తున్నాయి. ఎంత దారుణంగా అంటే రక్తాలు పిండుకొని తాగుతున్నాయి. అదే భాగంగా ప్రభుత్వం కూడా డీజిల్ రేట్లు పెంచుకొని
విచ్చలవిడిగా చేయడం వల్ల సామాన్యులు ఎవరైతే క్యాబ్ డ్రైవర్లు మా లాంటి వాళ్ళు ఉన్నారో దానిపైన చాలా భారీ ఎత్తుగా మాకు గండి పడుతుంది. ఎందుకంటే ఆదాయమే లేదు, వచ్చిన ఆదాయం అంతా డీజిల్కే పోతుంది కాబట్టి మాకేం మిగులుతలేదు. రోజుకి 12 గంటలు క్యాబ్స్ నడుపుతున్నా కనీసం 500 రూపాయలు కూడా మిగలడం లేదంటున్నారు టాక్సీ డ్రైవర్ ఉపేందర్. రోజు టాక్సీ నడిపితే వచ్చే మొత్తంలో 60% డీజిల్ కు పోతే 25% కంపెనీలు కమిషన్ గా తీసుకుంటున్నాయని, డ్రైవర్లకు ఏమీ మిగలడం లేదంటున్నారు. ఇంటి కిరాయిలు, పిల్లల బడి ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామంటున్నారు. 74 రూపాయలు డీజిల్ వచ్చేసి 100 రూపాయలు అయిపోయింది. 100 రూపాయలు వచ్చింది. 12 గంటలు డ్యూటీ చేస్తుంటే కమ్సే కమ్ 500 వస్తలేవు మాకు. ఈ ఓలా ఊబర్ దోలబట్టి 6-7 సంవత్సరాలు అవుతుంది. మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇప్పటికి బండి దోలపోతున్నా. 12 గంటలు, ఇంతకుముందు 18 గంటలు చేసేది, కళ్ళమ్మట నీళ్ళు వస్తుండేవి. కమ్సే కమ్ అదే కష్టపడదాం అనుకున్న స్టేజ్కి వచ్చిన తర్వాత డీజిల్ రేట్లు ఇంకా ఎక్కువ అయిపోతుంటే తినడానికి కూడా లేక, మా పిల్లల్ని చదివించుకోలేక మా బతుకులు రోడ్లు పడిపోతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంగా తగ్గించి మా క్యాబ్ డ్రైవర్లను గుర్తించండి. కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలుస్తోందని మండిపడ్డారు క్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్. కేంద్ర ప్రభుత్వం డీజిల్ పై 13 రూపాయలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. డ్రైవర్ ఒకరిని పికప్ చేసుకోవాలంటే అతడు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని, దాంతో గిట్టుబాటు కావడం లేదన్నారు. ఓలా, ఊబర్ కంపెనీలు అడ్డగోలుగా కమిషన్లు తీసుకుంటున్నాయని, ప్రశ్నించిన వారి ఐడీలు బ్లాక్ చేస్తున్నారని సంతోష్ చెప్పారు. ఈరోజు ఓలా, ఊబర్ చేసిన అరాచకాలు, దానికి కొమ్ము కాస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము మొత్తానికి మా డ్రైవర్ వ్యవస్థను మొత్తాన్ని ఆడుకుంటుందండి. 13 రూపాయలు తగ్గించిందో మరి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చాలా చిన్న చూపు చూస్తుంది, వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మరి ఓలా, ఊబర్ సంస్థకు వస్తే మటుకు అడ్డగోలుగా కమిషన్లు తీసుకుంటున్నారు, అడ్డగోలుగా మమ్మల్ని పీడిస్తున్నారు. ఒక బుకింగ్ క్యాన్సిల్ చేసి ఐడీలు బ్లాక్ చేస్తున్నారు. మేము 10 లక్షలు పెట్టి కార్ తీసుకొని రోడ్డుపైకి వస్తే ఒక బుకింగ్ క్యాన్సిల్ చేసినందుకు మాకు ఐడీలు బ్లాక్ చేస్తున్నాడు. మరి ఈ కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తున్న వీళ్ళు డీజిల్ ధరలపై వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు సీసీడీఏ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ టాక్సీ జేఏసీని పిలిచి తమ ఇబ్బందులు తెలుసుకోలేదన్నారు. తమకు కూడా దళిత బంధు, రైతు బంధు లాంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆరాకోరన్నట్టుగా తగ్గించారు, కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమవుతుందో ఏమో నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉన్నారు. మా మీద దయ చూపించట్లేదు. మాకు ఈ యాప్ బేస్డ్ కంపెనీస్ వల్ల కనీస మద్దతు ధర కూడా రావట్లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం పిలిచి జేఏసీ, ట్యాక్సీ జేఏసీని కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ జేఏసీని కానీ పిలిపించి మాట్లాడి ఏంటయ్యా మీ ఇబ్బందులు ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటిదని అడిగింది లేదు. మరి ట్యాక్సీ డ్రైవర్లకు మరి ఏ బంధు ప్రకటించట్లేదు. మరి ట్యాక్సీ డ్రైవర్లకు ఓటు హక్కు లేదా, తెలంగాణలో మేము పుట్టలేదా, చేయలేదా, మాకు ఎందుకు మరి మా మీద? ఒకవేళ కనుక జేఏసీ కనుక బంద్ పిలుపునిస్తే రాష్ట్రం మొత్తం అష్టదిగ్బంధం చేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరికలు చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు. ఓలా, ఊబర్ కంపెనీలతో చర్చించి కమిషన్ రేట్లు పెంచి క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేకపోతే తాము త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. కాలుష్యకారక పరిశ్రమల్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు పేపర్కే పరిమితమవడంతో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నా ఎవరికీ పట్టడం లేదు. దాంతో సిటీ జనం చేసేది లేక రసాయనాల మధ్య బతుకుతున్నారు. హైదరాబాద్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో 17 అత్యంత కాలుష్యకారక కేటగిరీలకు చెందిన పరిశ్రమలున్నాయి. జీడిమెట్ల, బాలనగర్, ఎద్దుమైలారం, బాచుపల్లిలో వీటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రసాయన వ్యర్థాలతో సహజ నీటి వనరులు కాలుష్యంగా మారుతున్నాయి. భూగర్భ జలాల్లోని నీరు కూడా రంగు మారుతోంది. నగరంలో అత్యంత కాలుష్యకారక పరిశ్రమలు 1545 ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి గతంలోనే గుర్తించింది. వీటిల్లో 385 పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ఉండగా 1160 నగరంలోనే ఉన్నాయి. వీటిని ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని 2017లోనే ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో హైదరాబాద్లో కాలుష్య స్థాయి రోజురోజుకి పెరుగుతోంది. పరిశ్రమలు రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ 4 విభాగాల్లో వర్గీకరిస్తారు. రెడ్ కేటగిరీ పరిశ్రమలు అత్యంత కాలుష్యమైనవి. వీటితో భూగర్భ జలాలు కలుషితమవుతాయి. ఈ పరిశ్రమల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్న నిబంధనలున్నాయి. ఘాటైన వాయువులు పరిమితికి మించి వెలువడితే గుర్తించడానికి ప్రతి పరిశ్రమలో ఆన్లైన్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ మీటర్లు పీసీబీలో సర్వర్కు లింకేజ్ చేస్తారు. కానీ వీఓసీ మీటర్ల కింద పొగగొట్టానికి రంధ్రం పెట్టి వాయు వ్యర్థాలని మళ్లిస్తుండటంతో గాఢత తక్కువగా చూపిస్తోందని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. కొన్ని పరిశ్రమల్లో వీటిని పనిచేయకుండా ఆపేస్తున్నారని చెబుతున్నారు. ప్రతి పరిశ్రమలో వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసే పరికరాలు ఫిక్స్ చేయడం జరిగింది. ఆ పరిశ్రమ నుంచి వెలువడే వాయువులను ఎప్పటికప్పుడు మానిటర్ చేసే పరికరాలను ఆన్లైన్ మానిటరింగ్ అంటారు.
పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. కాలుష్య నియంత్రణ అనేది అవినీతిమయం అయిపోయింది. హైదరాబాద్ నగర ప్రజల మీద వాయు కాలుష్యం యొక్క తీవ్రత పెరుగుతుంది. హైదరాబాద్లోని 1160 పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించడంతో పాటు కాలుష్యం రాకుండా జెడ్ఎల్డీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ 4.5 చాలాసార్లు చెప్పారు. అది ప్రకటనలకి పరిమితమైందే తప్ప ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొన్ని పరిశ్రమలు ఇప్పటికే అనుమతులు తీసుకున్నాయని, మరికొన్ని గడువు కోరడం వల్ల షిఫ్టింగ్ ఆలస్యం అవుతోందని చెబుతున్నారు అధికారులు. కాలుష్యం ఎక్కువగా విడుదల చేసే పరిశ్రమల్లో ఫార్మా, పొగాకు ఉత్పత్తులు, రసాయనాలు, రబ్బర్, ప్లాస్టిక్, మెటల్ ఫ్యాబ్రికేషన్, లెదర్ లాంటి పరిశ్రమలు ఉన్నాయి. దాంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, యంగ్ ఏజ్ లోనే కీళ్ల నొప్పులు, గర్భిణీలకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు చెబుతున్నారు. రాత్రి పూట బాగా పొగ లాంటిది పొడి వస్తుంది. ఆ పొడి రావడం వల్ల మనుషులకు ఊపిరితిత్తుల్లో చేరుతుంది. అది దాంతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా రకరకాల ఎన్నోసార్లు స్టేట్మెంట్లు వస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీస్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. గర్భిణీ స్త్రీలకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడున్న ఏదైతే కాలుష్య నియంత్రణ చట్టం ఉందో, ఎక్కడైతే అధికారులు ఉన్నారో ఏ రోజు కూడా పనిచేసింది మేము చూడలేదు. ఏ ఫ్యాక్టరీల పైన కూడా చర్య తీసుకోగా మేము ఇంతవరకు చూడలేము. ఇక్కడ మెయిన్ ఎక్కువ అంటే పొల్యూషన్ ప్రాబ్లం. దానివల్ల గర్భిణీ స్త్రీలు కానీ పుట్టబోయే పిల్లలకు బాగా పొల్యూషన్, పిల్లలు మంచి మైండ్ మెచ్యూరిటీ ఉండలేదు. ఇక కాళ్ళ నొప్పులు అట్లాంటి రోగాలు ఇంటర్నల్గా చాలా రోగాలు వస్తూ ఉన్నాయి. ఇక డైలీ అయితే కూడా వాటర్ కూడా పొల్యూషన్ వస్తుంది. ఎక్కువ బోర్లు వేస్తే కూడా అంత పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. పటాన్ చెరువు ఏరియాలోనూ కాలుష్యం వెదజల్లే కెమికల్ ఫ్యాక్టరీలున్నాయి. వీటి నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో నీటి వనరులు అత్యంత కాలుష్యంగా మారుతున్నాయి. భూగర్భ జలాల రంగు మారుతోంది. వాయు కాలుష్యం కూడా ఎక్కువే. రాత్రిళ్లు పరిశ్రమల నుంచి విడుదలయ్యే దట్టమైన పొగ, సన్నటి డస్ట్తో ఇల్లు, వాకిళ్లే కాదు, గాలి పీల్చేందుకు కూడా జనం ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఇండస్ట్రియల్ ఎక్కువ ఉన్నాయి, కంపెనీస్ చాలా ఉన్నాయి. దానివల్ల చాలా సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే శ్వాస సంబంధించింది, మళ్ళీ డస్ట్ ఎక్కువ రావడము. మా అత్తగారు ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, బీపీ పేషెంట్స్ ఉన్నారు. డస్ట్ అయితే చాలా వస్తుంది మేడం. పౌడర్ లాగా వచ్చేస్తుంది. మార్నింగ్ లేచి వాకిలు ఉడుద్దాం అనేసరికి పౌడర్ రాలుతుంది. కంపల్సరీ మేడం, ఎందుకంటే మాది ఇండస్ట్రియల్ ఏరియా కదా ఇక్కడ. దాని గురించి అయితే కంపల్సరీ మాట్లాడాల్సిందే. మొత్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 దాటితే శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా లాంటి సమస్యలు పెరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. బాలానగర్లో గరిష్టంగా AQI 169, జీడిమెట్లలో 148గా ఉంది. ప్రభుత్వం ఈ పరిశ్రమల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తే కాలుష్యం మరింతగా పెరిగి జనం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రానికి 12 అవార్డులు రావడం కేంద్రం పట్టణ ప్రగతికి ఇచ్చిన గుర్తింపన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. GHMCకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు, కరీంనగర్కు జాతీయ స్థాయి అవార్డు వచ్చిందని చెప్పారు కేటీఆర్. 4300 పట్టణాలకు పోటీ నిర్వహిస్తే తెలంగాణకు అవార్డు దక్కిందన్నారు. హైదరాబాద్కు వాటర్ ప్లస్ సిటీగా గుర్తింపు వచ్చిందన్నారు కేటీఆర్. మా పట్టణాభివృద్ధి మరియు మున్సిపల్ వ్యవహారాల శాఖ ఏదైతే ఉన్నదో, ఈ రంగంలో కూడా సమూలమైన కొన్ని మార్పులు రావాలి, రాష్ట్రంలోని పట్టణాలు కూడా బాగుపడాలి అనే ఒక మంచి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఆదర్శవంతమైన పట్టణాలు రూపొందించండి, బ్రహ్మాండమైన పట్టణాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అంటే తెలంగాణలో ఉన్నాయి అని చెప్పే దిశగా మనం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త మున్సిపల్ చట్టం తేవడమే కాదు, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్య కేవలం 68 మాత్రమే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ సంఖ్యని 68 నుంచి ఈరోజు 142కు పెంచుకున్నాం. నిధులను కూడా క్రమం తప్పకుండా పట్టణ ప్రగతిలో ఇప్పటిదాకా ప్రతి నెల విడుదల చేసిన మొత్తం కనుక మనం తీసినట్టయితే 2959 కోట్ల రూపాయలని ఇప్పటికీ వివిధ పురపాలక సంఘాలకి విడుదల చేయడం జరిగింది. బస్తీవాసుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ నియోజకవర్గంలో రామ్ గోపాల్పేట్ డివిజన్లో అధికారులతో కలిసి పర్యటించారు. కండోలి బజార్లో పొల్యూషన్, వాటర్, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల ఆధునీకరణ, బస్తీ ఇంటర్నల్ రోడ్స్ పరిశీలించారు. బస్తీల వాసుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు మంత్రి. త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైన ప్రతి ఒక్కరికి ఉచితంగా న్యాయ సాయం అందిస్తామన్నారు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి యార రేణుక. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ సేవా శిబిరాన్ని ప్రారంభించారు. అందరికీ న్యాయం అందాలన్న ఉద్దేశంతో జిల్లా మండల స్థాయిలో న్యాయ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు యార రేణుక. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయ నిపుణులు, న్యాయవాదులు, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, రాచకొండ సిపి మహేష్ భగవత్, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో రాబోయేది బహుజన రాజ్యమేనన్నారు బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వికారాబాద్ జిల్లా పరిగిలో బీఎస్పీ ఆఫీసును ఆయన ప్రారంభించారు. బీఎస్పీ ఏ ఒక్క వర్గానికో మతానికో సంబంధించిన పార్టీ కాదని అన్ని వర్గాలకు రాజ్యాధికారం, సంక్షేమ ఫలాల్ని ఆశించే పార్టీ అన్నారు. ఆధిపత్య వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా బీఎస్పీ పోరాడుతుందన్నారు. బహుజన సమాజ్ పార్టీ పాలకులు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని బంధులు పెట్టినా, ఎన్ని దుకాణాలు ఓపెన్ చేసినా, ఎన్ని డబ్బులు, ఎన్ని ప్రలోభాలు వేసి మనను మోసం చేయాలి చూసినా బహుజన సమాజ్ వాటి వైపు ప్రజలు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఏంటి అంటే నాయన ఈ ఏనుగు, ఈ కారును, హస్తాన్ని, కమలాన్ని మొత్తం కూడా నొచ్చు చేసి ఈ గిరిజన బిడ్డలకు మీద దాడులు ఆపాలంటే బహుజన సమాజ్ పార్టీ రావాలని చెప్పేసి మీరు ఆ రోజు ప్రతిరోజు కూడా గిరిజన బిడ్డల దగ్గర పోవాలి, అన్ని సామాజిక వర్గాల దగ్గర పోవాలి, పోయి బహుజన రాజ్యం గురించి చెప్పాలి. ఈ ఆధిపత్య వర్గాలు ఎవరైతే తరతరాలుగా మన దోపిడీ చేస్తున్నారో ఆ ఆధిపత్య వర్గాల దోపిడీ ఆగిపోతుంది. మనం ఒక గొప్ప అన్ని సమాన అవకాశాలున్న రాజ్యాన్ని, సంపదలో మనకు సరైన వాటా ఉండే రాజ్యాన్ని, జనాభా నిష్పత్తి ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన ప్రతి వాటాను కూడా తీసుకునే రాజ్యాన్ని మనం గుంజుకుంటాం. రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ లో ఉండే కుర్చీని కూడా గుంజుకుంటాం. ఏనుగు గుర్తుకొని. హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. కరోనాకు ముందు అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్ ఉండేది. ఆ తర్వాత ఖాళీ అయిన ఇల్లు ఇప్పటిదాకా భర్తీ కాలేదు. దీంతో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నా అద్దె ఇళ్లు మాత్రం అలానే ఉన్నాయి. హైదరాబాద్లో సొంతిల్లు ఉంటే అద్దెలతోనే బతికేయొచ్చని కరోనాకు ముందు దాకా అనుకునేవారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. కరోనా దెబ్బతో అద్దె ఇళ్లను సగం ధరలకు ఇస్తామన్నా వచ్చేవారు లేక టూలెట్ బోర్డులు వేలాడుతున్నాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు కరోనా టైంలో ఖాళీ చేసి ఊళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెంట్కు వచ్చేవాళ్లు లేక ఇళ్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా అద్దె అమౌంట్స్ లేక భవనాల నిర్వహణ, ట్యాక్సులు చెల్లించడం భారమవుతోందని ఇంటి ఓనర్స్ అంటున్నారు. నగరంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. పైగా టూలెట్ బోర్డులు పెడితే జీహెచ్ఎంసీ అధికారులు ఫైన్స్ వేస్తున్నారని వాపోతున్నారు. బ్రోకర్లకు కమిషన్ కింద నెల కిరాయి డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని, టూలెట్ బోర్డులు పెడితే ఫైన్లు వేయడమేంటని మండిపడుతున్నారు బిల్డింగ్ ఓనర్స్. వెకెట్ అయితే మాకు చెప్పండి, కావాలంటే ప్రీవియస్గానే అడ్వాన్స్ తీసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా టూలెట్స్ అయిపోయేసరికి ఓనర్స్ రెంట్ తగ్గించుకొని ఇవ్వాల్సి వస్తుంది. 1 month అడ్వాన్స్ తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది. సో దీనివల్ల చాలా లాస్ అవుతుంది. ఎందుకంటే కట్టుకోవాల్సిన ట్యాక్సెస్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్సెస్ కానివ్వండి, ఈ టూలెట్ బోర్డ్స్ కూడా ఎక్కడ పెట్టినా జిహెచ్ఎంసీ ఒక ఫైన్స్ వేస్తుంది. సో పర్టికులర్గా మన ఇంటికే పెట్టుకొని ఉండాలి అంటే మాత్రం ఇంత లోపలికి వచ్చి టూలెట్స్ కోసం వెతుక్కునే వాళ్ళు చాలా తక్కువ. లాక్డౌన్ టైంలో సామాన్లు వదిలిపెట్టి సొంతుళ్లకు వెళ్లిన వారు ఇప్పటికీ రాలేదని, కిరాయి ఇవ్వక రూములు ఖాళీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు ఇంటి ఓనర్స్. మెయింటెనెన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, రెంట్ అయినా ఇస్తే చాలంటున్నారు. గతంలో ఒక్క గదికి 4-5 వేలు, సింగిల్ బెడ్రూమ్ 5 నుంచి 10 వేలు, డబుల్ బెడ్రూమ్ 10 నుంచి 20 వేలు పలికాయి. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు 8 వేలకు ఇచ్చినా ఎవరూ రావట్లేదని చెబుతున్నారు. ఇప్పుడు ఈ టూలెట్స్ ఈ ఇల్లు ఖాళీ అవ్వడం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి మాకు. ఇంకో ఫ్లోర్ మాత్రమే రెంట్, అది మాకు ట్యాక్సీలు కానీ, వాటర్ బిల్స్ కానీ, కరెంటు బిల్స్ కానీ అన్నీ ఎక్కువ వస్తున్నాయి, దానికి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇంకా బేసిక్గా ఇన్కమ్ అయితే ఏం లేదండి. అందరూ ఈ కరోనా దెబ్బకి ఇంటికి వెళ్ళిపోవడం, ఊళ్ళకి వెళ్ళిపోవడం, ఉపాధి లేక వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ రాలేదు. గతంలో సరైన అద్దె ఇంటి కోసం నెల రోజులు వెతికినా దొరికేది కాదు. 2-3 నెలల అడ్వాన్స్ కూడా ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గల్లీకి 4-5 రెంటెడ్ హౌసెస్ దొరుకుతున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలు కాస్ట్ కటింగ్ చేయడంతో
కొందరు ఉద్యోగులు ఫ్యామిలీని ఊళ్ళో ఉంచి వాళ్ళు హాస్టల్స్ లో చేరుతున్నారని అంటున్నారు ఓనర్స్. చాలామంది రూమ్స్ అవి వెకేట్ చేసేయడం, వాళ్ళ ఊర్లు వెళ్ళిపోవడం, వాళ్ళ ఏంటంటే లగేజ్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా రావడం వల్ల మొత్తం అంతా కాల్ చేసి వెళ్ళిపోవడం. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ తర్వాత కాల్ చేసి వీళ్ళ ఇక్కడ లాక్ చేసేసి లగేజ్ అంతా ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ఊర్లో ఉంటారు. సో ఇప్పుడు 10,000 రెంట్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ చేసి ఒక 5,000 ఇస్తాము, అంతకంటే ఇచ్చుకోలేము, లేదంటే మేము ఇక్కడి నుంచి రావడానికి ఛాన్సెస్ లేవు. దీనికి మధ్యలో మళ్ళీ బ్రోకరేజ్ ఉంటుంది, వాళ్ళు వచ్చేసి మీకు ఎంతకు ఇప్పిస్తామని చెప్తారు, వాళ్ళ మళ్ళీ ప్రాపర్గా ఇవ్వకపోవడం. సో చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు రెంట్ ఇవ్వాలంటే ఒక ప్రాపర్ ఫ్యామిలీ చూసుకోవాలి, ప్రజెంట్ ఏంటంటే అమౌంట్ ఇస్తున్నారు లేదా అని చూసుకోవాలి. హైదరాబాద్ లో కొత్తగా వచ్చే కిరాయిదారుల కోసం యజమానులు నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. ఉన్నవాళ్లు ఖాళీ చేస్తామని చెప్పినా యజమానులు కంగారు పడుతున్నారు. లిఫ్ట్ ఫ్యాషన్ కాలేజీలో క్రాఫ్ట్ బజార్లో భాగంగా ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ ఫ్లాష్ మాబ్తో అదరగొట్టారు. డిఫరెంట్ పాటలకు అమ్మాయిలు డ్యాన్స్లతో దుమ్మురేపారు. చేనేత హస్తకళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2 రోజుల పాటు క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్కు ప్రాక్టికల్గా చేనేత హస్తకళల గొప్పతనం తెలిసేలా చేశామంటోంది కాలేజీ యాజమాన్యం. ఈ షోలో స్టూడెంట్స్ కల్చరల్ యాక్టివిటీస్ అందరినీ ఆకట్టుకున్నాయి. జూనియర్ సీనియర్ అక్వాటిక్ ఛాంపియన్షిప్లో మెడల్ సాధించిన తెలంగాణ స్విమ్మర్లను అభినందించారు శాట్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి. బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్లో వివిధ కేటగిరీల్లో పాల్గొన్న తెలంగాణ ప్లేయర్లు మొత్తం 51 మెడల్స్ సాధించడం గర్వంగా ఉందన్నారు శాట్ చైర్మన్. హైదరాబాద్కి చెందిన సాయి నిఖార్ 2 బ్రౌంజ్ మెడల్స్ సాధించాడు. సీనియర్ విమెన్ నేషనల్స్లో 2 బ్రౌంజ్ మెడల్స్ సాధించింది విర్తి అగర్వాల్. త్వరలో జరిగే SGS గేమ్స్తో పాటు ఖేలో ఇండియాలోనూ సత్తా చాటుతామన్నారు ప్లేయర్స్. నేషనల్ ఈవెంట్స్లో 51 మెడల్స్ రావడం అనేది బాయ్స్ అండ్ గర్ల్స్కు ఇది ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్. రెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 51 మెడల్స్ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు 51 మెడల్స్ వచ్చినాయి. తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ రామకృష్ణ గారు, ఉమేష్ గారు, జాన్ సిద్దికి గారు, మరి చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ స్విమ్మింగ్ పేరెంట్స్, స్విమ్మర్స్, అబ్బాయిలు, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా చాలా కష్టపడి పైకి వస్తూ ఉన్నారు. జూనియర్ నేషనల్స్లో నాకు 200 మీటర్ బ్యాక్ స్ట్రోక్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంకా సీనియర్ నేషనల్స్లో 400 మీటర్ IM, అదే నా మెయిన్ ఈవెంట్, దాంట్లో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. అండ్ కాంపిటీషన్స్ బెంగళూరులో జరిగినాయి, బస్వనగుడి అక్వాటిక్ సెంటర్లో. ఇంతకుముందు 2016లో జరిగిన నేషనల్స్. అండ్ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి బెంగళూరు పూల్లో కూడా. హైదరాబాద్లో కూడా ప్రాక్టీస్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. మా సార్ ఇంతకుముందు వేరే పబ్లిక్ పూల్లో, చిన్న పూల్లో ట్రైన్ చేసేవారు మమ్మల్ని, అప్పుడు కూడా మెడల్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు సార్ ఓన్గా పూల్ పెట్టారు. ఇప్పుడు ఆ పూల్ దగ్గర మేము అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. అండ్ ఆ పూల్ ద్వారా కూడా చాలామందికి అడ్వాంటేజ్ అయింది. This is my first nationals where I got a medal in Bangalore. I got 2 gold and 1 silver in junior nationals and 2 bronze in senior nationals. Next we have SJFI and South Zone, and there I hope to get all gold. Our practice is going on and it's very hard. I train in Zion Sports and my coach is John sir, and I'm very thankful for him for teaching me how to swim and coming to competition.
కార్తీక మాసంలో పెళ్లిళ్ళు, పూజలు, నోములు లాంటి శుభకార్యాలు జరుగుతుంటాయి. దసరా, దీపావళి పండుగలప్పుడు పువ్వులకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈసారి గుడి మల్కాపూర్ పూల మార్కెట్లో రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు శుభకార్యాల సీజన్ మొదలవడంతో పాటు మార్కెట్కి పూల దిగుబడి తగ్గడంతో మళ్లీ రేట్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీ మార్కెట్ కు లోకల్ నుంచి పూల దిగుబడి తగ్గింది. బెంగళూరు నుంచి తెల్ల చామంతి, రోజా పూలు, బొకే ఫ్లవర్స్ వస్తున్నాయి. చేవెళ్ల, కదిరి నుంచి కనకంబరాలు, శంషాబాద్, శామీర్పేట, రాజమండ్రి నుంచి బంతి, చామంతి, లిల్లీ పూలు గుడిమల్కాపూర్ మార్కెట్ కి వస్తున్నాయి. కనకంబరాలు, మల్లె, జాజి పూలకు అన్ సీజన్ కావడంతో అవి రేట్లు ఎక్కువగా పలుకుతున్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో లోకల్ నుంచి ఎక్కువ పూలు వచ్చాయి. కరోనా కారణంగా కొనేవాళ్లు తగ్గడంతో గిరాకీ లేక పూలను చెత్తకుప్పలో పారేశారు రైతులు. కానీ ఈ ఏడాది పండుగలు, శుభకార్యాలు జరుగుతుండడంతో డిమాండ్ పెరిగింది. దీపావళి రోజు వరకు పూలకు పెద్దగా రేట్లు లేవు. కానీ కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వారం క్రితం వరకు టైగర్ రోజ్, సెంట్ రోజ్, కలర్ రోజ్ కేజీ 30 నుంచి 50 రూపాయలు, లిల్లీ పూలు కేజీ 50 నుంచి 80, కనకంబరాలు 150 రూపాయల దాకా ఉన్నాయి. చామంతి కేజీ 20 నుంచి 40 రూపాయల వరకు ఉండగా బంతి కేజీ 40 నుంచి 45 రూపాయలు ఉండేవి. కేజీ 50 రూపాయలలోపు ఉన్న పూల రేట్లు కార్తీక మొదలయ్యాక పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో టైగర్ రోజ్, సెంట్ రోజ్, కలర్ రోజ్ కేజీ 250 రూపాయల దాకా ఉన్నాయి. మల్లెపూలు కేజీ 600 నుంచి 700, కనకంబరాలు కేజీ 1300 నుంచి 1500 రూపాయల దాకా ఉన్నాయి. ఇక చామంతి కేజీ 250 రూపాయల దాకా ఉంటే బంతి కేజీ 130 రూపాయల వరకు పలుకుతున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ చాలా బాగా నడుస్తూ ఉన్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ పెళ్ళిళ్ళు స్టార్ట్ అయినప్పటి నుండి మార్కెట్ అయితే మంచి పికప్ మీద నడుస్తూ ఉంది. చామంతి 120, 150 దాకా చామంతి అమ్ముతుంది. బంతి 80 నుంచి 100 వరకు బంతి. లిల్లీలు 50-60 రూపాయలు లిల్లీ. ఇక మామూలుగా గులాబీలు అంటే 200 నుంచి 250 రూపాయలు గులాబీలు నడుస్తూ ఉన్నాయి. కనకాంబరాలు 1000 నుంచి 1000-1500 కనకాంబరాలు నడుస్తూ ఉన్నాయి. మల్లెలు 500-600 కేజీ నడుస్తూ ఉంది. ఇప్పుడు మాళ్ళు కొంచెం తగ్గినాయి. మాళ్ళు అంటే పండుగలకు అప్పుడు వర్షాలు పడి కొన్ని దెబ్బతిని వెళ్ళిపోయినాయి తోటలని. ఇప్పుడు ఉన్న వాటికైతే మంచి డిమాండ్గా ఉన్న వాటికి మంచి డిమాండ్ తోటి అమ్ముతా ఉన్నాయి పూలు. ఇప్పుడు కొద్దిగా తక్కువ వస్తుంది ప్రొడక్షన్, మాత్రం తక్కువ పూలు వచ్చినా కానీ కూడా మంచి రేట్లు అమ్ముతా ఉన్నాయి. మూరలు రేటే ఉన్నాయి మేడం, ఇంకా 20 రూపాయలు 25 అమ్ముతున్నాం. కానీ ఇంకా లోపల రేటే వాడుతున్నాయి. 150, 200, 180 వరకు రేటే ఉన్నాయి. మూర 30 రూపాయలు 25 ఇస్తున్నాం మేడం. ఇప్పుడు కొంచెం నయమే ఉంది. ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నందుకు కొంచెం నయం ఉంది. రథాలు, పెళ్ళి రేట్లు ఎక్కువనే ఉండవి. మరి ఈడ కూడా గిరాకీ అట్లా నడుస్తుంది మంచిగానే. మాలలు ఏమన్నా 3 మూరలు, 5 మూరలు, 10 మూరలు ఇట్లా తీసుకుపోతున్నారు. ఏ వగ్గుంటే అవి తీసుకుపోతున్నారు. ఇంకా నోములు, వ్రతాలు ఉండడంతో పూల రేట్లు ఎంత ఉన్నా కొనక తప్పడం లేదంటున్నారు జనం. గత ఏడాది కంటే ఇప్పుడు 50% పెరిగాయని, పూలకే 1000 రూపాయలు ఖర్చు అవుతున్నట్లు చెబుతున్నారు. పూల లాస్ట్ ఇయర్ ఏమో 30 రూపాయలు ఉండే, ఈసారి 100 రూపాయల కిలో తక్కువ ఇస్తలేరు. లాస్ట్ ఇయర్ చేసరికి చాలా పెరిగిపోయింది రేట్లు, టూ మచ్. మేము ఎల్లో బంతిపూ 100 రూపాయలు ఇచ్చారు, చామంతి 100 రూపాయలు కేజీ ఇస్తారు. లాస్ట్ ఇయర్కి 50% ఎక్కువనే పెంచారు. కల్ పూలకే ఒక రథం చేయాలంటే ఇప్పుడు 1000 రూపాయలు అయినాయి. కల్ పూలకి 1000 రూపాయలు తెస్తే 10 రూపాయలు మిగిలినాయి. పూల రేట్లు చాలా పెరుగున్నాయి. బంతి పూలు, చామంతి పూలు, గులాబీ పూలు 100 ఉన్నాయి కేజీ. బంతి పూలు కూడా అవి ఇంకా ఎక్కువ ఉన్నాయి రేట్లు. అల్లిన పూలు 30 రూపాయలు మూర. రేట్లు చాలా పెరిగిపోయినాయి. పోతుంది ఇక తప్పదు కదా, ఏడాదికి ఒకసారి పూజ ఎక్కువైనా కానీ కంపల్సరీ చేయాల్సిందే. కార్తీక మాసం కావడంతో పూల రేట్లు ఎక్కువగా ఉన్నాయని, సీజన్ ముగిసే వరకు ఇలాగే ఉంటాయంటున్నారు వ్యాపారులు. మొదటి వారంలో రేట్లు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు కూడా ఉండడంతో పూల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఫ్యాషన్లో ఎన్నో మార్పులు వచ్చాయి. యూత్ అయితే ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్ను ఫాలో అవుతున్నారు. బయటకు వెళ్ళాలంటే చిన్న టచ్ అయినా ఉండాల్సిందే అంటున్నారు అమ్మాయిలు. రోజులు మారుతున్న కొద్దీ మేకప్ వేసుకునేవారు పెరుగుతున్నారు. దీంతో పాటే మేకప్, కాస్మెటిక్స్ ఇండస్ట్రీ గ్రోత్ రేట్తో దూసుకుపోతోంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అందుకే ప్రతి ఒక్క అమ్మాయి అందంగా కనిపించటానికే ప్రాధాన్యత ఇస్తోంది.
దీంతో ప్రస్తుతం మెట్రో సిటీస్ లో ఉండే లేడీస్ మేకప్ కోసం వేలల్లో ఖర్చు చేస్తున్నారు. డిఫరెంట్ లుక్స్ కోసం లిప్స్టిక్స్, ఐ షాడోస్, ఫౌండేషన్స్ ను కొంటున్నారు. ఇవే కాకుండా స్పెషల్ అకేషన్స్, వెడ్డింగ్ కోసం ప్రొఫెషనల్ మేకప్ ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు యంగ్ జనరేషన్. So like we all know, makeup is very trending these days. Makeup is important these days because it enhances your face and it objectifies your, your face and makes it look more bold and nice and unique. So makeup is actually important because when you know it can benefit your face a lot, then why not have it and why not put it on and look more good? So there are different types of makeups like nude makeups, bridal makeups and party makeups and everything. So people who did not try should try it and explore the world of makeup too because it's amazing. సో ఇప్పుడు ఉన్న కాంపిటీషన్, ఇప్పుడు ఉన్న సెలబ్రిటీస్, ఇప్పుడు ఉన్న కెరియర్స్ ఇవన్నీ కూడా మేకప్ చాలా కీలక పాత్ర అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఒక వెడ్డింగ్కి వస్తున్నా, ఒక మూవీకి వస్తున్నా, ఒక ఈవెంట్కి వెళ్తున్నా, మినిమం బేసిక్ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బేసిక్గా ఒక 4,000 to 5,000 అయితే స్పెండ్ చేస్తాం ఈజీగా. బికాస్ ఫ్రమ్ ఫౌండేషన్ అని, కన్సీలర్ అని, లిప్స్టిక్స్, ఐ షాడో ప్యాలెట్స్, మేకప్ స్ప్రేస్, ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. 1-2 కాదు, కొన్ని వందల్లో ఉన్నాయి చెప్పాలంటే మేకప్ ప్రోడక్ట్స్. ఒకప్పుడు ఫ్యాషన్, సినిమా ఇండస్ట్రీ పేజ్ 3 వాళ్ళే మేకప్ వేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ ని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిల నుంచి వర్కింగ్ విమెన్ దాకా ప్రతి ఒక్కరూ డిఫరెంట్ మేకప్స్ ఇష్టపడుతున్నారు. అందులోనూ బ్రైడల్, పార్టీ వేర్ మేకప్స్ కు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో హైదరాబాద్ లో ప్రొఫెషనల్ మేకప్ స్టూడియోలు వెలుస్తున్నాయి. లోకల్ టు ఇంటర్నేషనల్ మేకప్ స్టూడియోస్ కొత్త సర్వీస్లతో ముందుకొస్తున్నాయి. So we are offering all types of makeup for all occasions. And it is bridal, non-bridal, for evening looks and everything like. Yes, we also do South Indian looks also. We are doing Punjabi looks, like all regional looks also. For good makeup, you need good skincare. So first it is skincare and then it is makeup. Yeah, we are using high definition and the other is airbrush. The demand is very good, not only in Hyderabad but like all around the world, makeup is in demand. Bridal makeup, it depends but the basic is starting from 10, 15, yeah, and it goes up to 70, 80 also. ప్రస్తుతం వెడ్డింగ్ అనగానే ముందుగా బ్రైడల్ మేకప్ ప్యాకేజీలను బుక్ చేసుకుంటున్నారు అమ్మాయిలు. తెలుగు స్టైల్, ముస్లిం, నార్త్ ఇండియన్ లుక్స్, పార్టీ వేర్ లుక్స్, ఇలా డిఫరెంట్ మేకప్ ప్యాకేజీలతో కస్టమర్లకు సర్వీస్లను అందిస్తున్నారు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు. ఇప్పటి జనరేషన్ కి పెళ్లికి ఫోటో షూట్స్ కంపల్సరీ. అందుకే పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి రిసెప్షన్ దాకా డిఫరెంట్ మేకప్స్ వేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ప్రొఫెషనల్ మేకప్ లో స్కిన్ కేర్ కోసం గ్లిటర్, మ్యాట్ ఫినిష్ లుక్, ఎయిర్ బ్రష్ మేకప్ కి డిమాండ్ ఉందన్నారు మేకప్ ప్రొఫెషనల్స్. డిమాండ్ ను బట్టి ప్యాకేజీలు 5,000 నుంచి లక్షల్లో రేట్లు ఉంటున్నాయి. And talking about the trend, makeup trend these days, people are usually going for a glitter makeup, cut crease and a double cut crease. So these are the very trendy makeup. Usually people have this misconception that makeup changes, totally changes everyone. But no, it just enhances your beauty. Yeah, matte finish, airbrush, and these are the kinds of eye makeup. And if we talk about the base, some people prefer dewy, some people prefer matte. Makeup is very important and essential part of a daily life. So makeup is something which doesn't cover your natural beauty. I like doing makeup, but it should be subtle and natural. I don't like very cakey makeup on me. Maddie does the same. I really like her makeup. It depends on occasion to occasion. If it's like party, I usually go for the bold look, and if it's for a day thing, I like going a nude shades. ఒకప్పుడు కొందరికి మాత్రమే పరిమితమైన మేకప్ సెల్ఫ్ మెయింటెనెన్స్ లో ఒక భాగమైంది. అందంతో పాటు కాన్ఫిడెన్స్ ను పెంచుతుండడంతో కాస్ట్ కు వెనకాడకుండా అకేషన్ కి తగ్గట్టుగా మేకప్స్ వేసుకుంటున్నారు. అయితే అవసరానికి మించి కెమికల్స్ వాడకుండా స్కిన్ కేర్ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డెర్మటాలజిస్టులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.